ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. శ్రీమంతుడైన అద్వితీయ సర్వాధిపతి అయిన సత్యదేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తోత్రం సమర్పించుకుంటూ ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇక్కడ దేవుడు మొదటిగా ఆయన చక్కటి మాట చెప్పారండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు అంటే ఇక్కడ ఆదికాండం 2:4 వచనంలో దేవుడని యెహోవా, నిర్గమకాండం 3:14లో ఉన్నవాడు నానువాడును అన్నాడు. 17:1లో ఆదికాండం నేను సర్వశక్తిగల దేవుడును అన్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన నీ దేవుడిని యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అన్నాడు. నిర్గమకాండం 20:1-2 వచనాలు. నిర్గమకాండం 20:2-3 వచనాల్లో నీ దేవుని యెహోవాని నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. ఈ దేవుడు మొదటి మాటగా ఏం పలికారంటే అండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ప్రభువునందు ప్రియమైన వారలారా, వెలుగు యొక్క ప్రాముఖ్యత ఎంతుందో, వెలుగు ఎంత గొప్పదో, వెలుగు యొక్క విశిష్టత ఈ ప్రపంచానికి దేవుడు వెలుగై ఉన్నాడు అని చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. అదే యోహాను మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నాడు. దేవుడు వెలుగైనట్టుగా మనం వెలుగై ఉండాలి. యేసుక్రీస్తు వారు నేను లోకమునికి వెలుగును అన్నాడు యోహాను సువార్త 8:12. అంటే దేవుని వెలుగులో నడిచి యేసుక్రీస్తు వెలుగయ్యారు. మత్తయి సువార్త 5:5లో మీరు లోకమునికి వెలుగై ఉన్నారన్నాడు. వెలుగు యొక్క విశిష్టత, వెలుగు యొక్క ప్రాముఖ్యత, వెలుగు యొక్క ప్రాధాన్యత, వెలుగు యొక్క ఇది ఏ వెలుగు మనం చూద్దాం. వెలుగుల్లో అనేకమైన రకాల వెలుగులు ఉన్నాయి. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, థామస్ ఆల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త బల్బు తయారు చేశాడు, ఆ వెలుగు ఉంది. అనేకమైన వెలుగులు ఉన్నాయి. మన వివరాల్లోకి వెళ్తే అసలు వెలుగు యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. ఎఫెసీ పత్రిక 5:9 వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది అన్నాడు. నిర్గమకాండం 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు యొక్క ఇళ్లలో వెలుగు ఉంది, ఐగుప్తుల ఇళ్లలో మొత్తం చీకటే. వెలుగు ఈ ఇశ్రాయేలు యొక్క ఇళ్లలో వెలుగుంది, వాళ్ళేమో చిక్కని చీకటి. ఇంకా ఎంత చీకటో అండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మంచి మాటలు చెప్పాడు. పౌలు గారు చక్కటి మాటలు చెప్పారు. చీకట్లో నుండి ఈ మాటలు మనం చదివితే ఎంతో గొప్పగా ఉంటాయండి. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడింది. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతానాధికారం దేవుని వైపు తిరిగి వెలుగులోని చీకట్లోకి. పేతురు మొదటి పత్రిక 2:9 వచనంలో అయితే వారు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగు ఇది. మరో చోట చెప్తాడు జీవపు వెలుగు కలిగి. జీవపు వెలుగు, ఈ వెలుగుకి జీవం ఉంటుంది. దేవుని వెలుగుకి మానవుని వెలుగుకి మనుషుడు తయారు చేసిన వెలుగుకి జీవం ఉండదు. దేవుడు నోట్లోంచి వచ్చినటువంటి ఆ వెలుగుకి జీవం ఉంటుంది. జీవపు వెలుగు కలిగి ఆశ్చర్యకరమైన వెలుగు అది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 5-6 వచనంలో వెలుగు దేవుడే వెలుగు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనంలో రాత్రి గ్రహణం ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యం చేయుదురు. ఇక్కడ చూడండి 22వ వచనం 21-22 దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారు.
23వ వచనం. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ఈ మాటలు మనం ఆలోచించాలి చాలా చక్కగా. ప్రతి వచనంలో ఉన్న మాటలని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడు మానవ జాతికి కావలసింది వెలుగని సూర్యచంద్ర నక్షత్రాల వెలుగు మాత్రమే ఇవ్వలేదు. దేవుడే వెలుగై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 1:5 మర్చిపోకూడదు మీరు. యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగునని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు. మనం కూడా ఇక్కడ వెలుగు. దానికన్నా 12:3 బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోలిన వారై నిరంతరం ప్రకాశించెదరు. మనం నిరంతరం ప్రకాశించే జ్యోతులుగా ఉన్నాం. మనం వెలుగు. దేవుడు వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని వెలుగులో నడిచి వెలుగయ్యాడు. మనము కూడా దేవుని వెలుగులో, క్రీస్తు వెలుగులో నడిచి మనం కూడా ఏమై ఉండాలంటే వెలుగు. 3వ వచనం చదువుతున్నాను. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతిని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించే విధంగా దేవుడు మనసు సృజించారు. అందుకే మీరు లోకమునకు వెలుగు. మీకు వెలుగు కాదు, మీరే లోకమునకు వెలుగు. అందుకని మీరు ఆశీర్వదించబడడానికి వెళ్ళండి అనలేదు. మీరే ఆశీర్వాదం. నీవు ఆశీర్వాదంగా నుందువు. వెలుగంటే ఆశీర్వాదమే కదా. కాబట్టి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగే కొవ్వొత్తి ఏం చేస్తుందని అంటే కరిగిపోతే వెలుగునేస్తుంది. యేసుక్రీస్తు వారు తన 33.5 సంవత్సరాల జీవితాన్ని ప్రపంచం కోసం కరిగిపోనిచ్చి ఆయన ఎంత వెలుగుని చూపించారో మనకు అందరూ తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏం చెప్పాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఏ వెలుగు ఇది? అనేకమైన రకాలైన వెలుగు ఉందని బైబిల్ చెప్పింది కదా మనకి. ఇది జీవపు వెలుగు. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు నేను నీ పంపిన యేసుక్రీస్తు ఎరుగటే నిత్య జీవము. ఈ నిత్య జీవపు వెలుగు దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని, అంటే దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటే అదే వెలుగు, అదే నిత్య జీవం.